అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో గాయత్రి మంత్రం గురించి పూర్తిగా వివరంగా తెలియచేస్తాను. అర్థంతో పాటు తెలియచేస్తాను. మహా అద్భుతమైన ఈ గాయత్రి మంత్రం, ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. అలాగే ఈ గాయత్రి మంత్రం గురించి తెలియచేయమని మెసేజ్ లో పెట్టారు కదా, అలాంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు, మీరు అలాంటి కోరికను కోరినందుకు మీకు కూడా నేను కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఈ గాయత్రి మంత్రం గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గాయత్రి మంత్రం మహా అద్భుతమైన మంత్రం, అందరికీ తెలుసు. సైంటిస్టులు ఉట్టి ఓంకారం జపించినంత మాత్రానే మనకు మన నాడుల్లో ఎంతో చైతన్యం వస్తుందని గ్రహించారు. ఓంకారం జపించినప్పుడు ఆ ఓంకార శబ్దము ఎక్కడి వరకు వెళ్తుందో అంత దూరం వైబ్రేషన్ అనేది ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఓంకారంతో మొదలయ్యే ఈ గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రము అన్ని బీజాక్షరాలతో ఉంటుంది. ఈ మంత్రానికి శుచి, శుభ్రం చాలా అవసరం. కొంతమంది తెలియక రింగ్ టోన్ గా కూడా పెడతారు. అలా రింగ్ టోన్ గా ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే మనం సెల్ ఫోన్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెడతాము. బెడ్ పైన పెడతాము, మనము సోఫాల మీద పెడతాము, బయట ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే హోటల్ టేబుల్ మీద పెడతారు. మీరు ఎక్కడ పడితే అక్కడ ఫోన్ అనేది వాడతాము. అందుచేత మనము సెల్ ఫోన్లో ఈ మంత్రాన్ని ఫీడ్ చేసుకోకుండా రింగ్ టోన్గా చేయకూడదు. ఎందుచేత అంటే మనం రింగ్ వచ్చినప్పుడు ఎక్కడుంటామో, ఏ సమయంలో ఉంటామో ఇవన్నీ తెలియవు కాబట్టి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుచేత పాజిటివ్గా పనిచేయాలి అంటే ఆ మంత్రాన్ని పవిత్రంగానే వినాలి, పవిత్రంగానే మనం పఠించాలి. ఎక్కడ పడితే అక్కడ ఆ మంత్రాన్ని జపించకూడదు. అలాగే ఆ మంత్రము మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పాజిటివ్గా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మనం జపించాలి. మంత్రము అంటే మననం చేసేది, జపము అంటే మన జన్మల పాపాల్ని తొలగించడానికి జపం చేస్తాము. ఈ గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు నేను వీణ మీద వాయిస్తాను, దానికి అర్థం కూడా చెప్తాను. పరమాత్మ అని అర్థం. భూర్భువస్సువ తత్సర్వితుర్వరేణ్యం అనగా మనకి అర్థం ఏమొస్తుందంటే, సృష్టికర్త పరబ్రహ్మ, జ్యోతి స్వరూపుడా, అమృత స్వరూపుడా, ఆదిలేని చైతన్య పురుషుడా అని అర్థం. భర్గో దేవస్య ధీమహి అంటే మాలో ఉన్న మలినాలను తీసేసి, అజ్ఞానాన్ని తీసేసి, ధీమహి అంటే ప్రార్థించుచున్నాను, ధియో యోన ప్రచోదయాత్ అంటే బుద్ధులని మా మార్గాన్ని, ప్రచోదయాత్ అంటే మా బుద్ధులని మా మార్గాన్ని ప్రకాశవంతమైన వైపుకి నడిపించుముగాక అని అర్థం వస్తుంది. ఆ మంత్రంలో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి అర్థం చేసుకుని మన జీవితానికి అద్భుతంగా ఉపయోగించవచ్చు.
ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఒక గ్లాస్ మంచినీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక తులసి ఆకును వేసి ఆ గ్లాస్ మన చేతిలో పట్టుకుని మనము గాయత్రి మంత్రాన్ని జపించిన ఎడల అద్భుతంగా అందులో వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. ఆ నీళ్లు ఎంతో చైతన్యవంతంగా మారుతాయి. చైతన్యవంతంగానే కాక శక్తివంతంగా, ఎనర్జీగా మారుతాయి. అలాంటి అద్భుతమైన నీళ్ళని తాగినట్టయితే ఎలాంటి జబ్బులు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఒకవేళ వ్యాధిగ్రస్తులకు ఇవి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారుతారు. అలాంటి అద్భుతమైన మంత్రంతో మనము నీళ్ళే కాదు, వంట చేసేటప్పుడు కూడా ఆ మంత్ర జపాన్ని మనం జపించకపోయినా ప్లే చేసి వంట చేసినట్టయితే అమృతప్రాయంగా ఆ వంట మారుతుంది. మనము ధ్యానం చేసేటప్పుడు కూడా జ్ఞానముద్ర వేసి మనము ఈ గాయత్రి మంత్రాన్ని ప్లే చేసినట్టయితే అద్భుతంగా ఫలితాలనేవి ఉంటాయి. మనకు తెలుస్తూ ఉంటుంది, మనకు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అద్భుతంగా మనకు వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క బీజాక్షరాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం అనేది మనకు వికసించినట్టుగా ఓపెన్ అవుతుంది. ఆ మంత్రాన్ని మనము ప్లే చేసినా లేదా మనము పఠిస్తూ మనము ధ్యానం గనక చేసినట్టయితే అద్భుత విశ్వశక్తి మనలోకి వస్తుంది. కుండలి జాగృతి అవుతుంది. కుండలి శక్తి అద్భుతంగా జాగృతి అవుతుంది. ఒక్కొక్క చక్రము అనేది ఓపెన్ అవ్వడం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సంపద అనేది లభిస్తుంది. అలాంటి అద్భుతమైన గాయత్రి మంత్రాన్ని మీరు జపిస్తూ కానీ లేదా మీరు ప్లే చేసుకొని కానీ మెడిటేషన్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాంటి ప్రయోజనం మీకు కలగాలి అంటే మీరు ఈ గాయత్రి మంత్రంతో పాటు మీరు ధ్యానం చేసి చూడండి. మీకు తెలుసుకుంటేనే దానిలో ఉండే అద్భుతం అనేది తెలుస్తుంది. మాటల ద్వారా కన్నా మీరు ప్రయోగించి తెలుసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.